రాముడి గురించి ఏమన్నాడు ఒకసారి చూడండి, మీరు అందరు చూడండి, మీకు చూపిస్తా. నిన్ను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణునితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో. మాంసము ఎవరు అడిగిర్రు? సీతమ్మ అడిగిందంట. రాముడు ఫేవరెట్ డిష్ అంటే తెలుసా రాముడికి? నెమలి తొడ, జింక మాంసం. రండి, లేదంటే మీరు యేసుని నమ్మితే రోగాలు పోతాయి అంటే ఫస్ట్ అరే ఉండరావు నాయన, నీ కానుక తెస్తా అని చెప్పు. కానుక తెస్తాను ఏమని ఏం చేస్తావంటే చెప్పు తీసుకొని కొట్టు వాడిని. శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మా మీకు అందరికి రాముడు అంటే ఇష్టమేనా? ఇష్టమే కదా. రాముణ్ణి ఎవరైనా తిట్టినా దూషించినా మీకేమనిపిస్తుంది? కోపం వస్తుంది. నీ కోపం వస్తుందా? రాముడికి రాముడి కోపం వస్తుందా? రాముడికి ఏం పని లేదా? మనకే వస్తుంది. కానీ మనం ఏమైనా చేయగలుగుతాం అట్లా అంటే? మనం ఏం చేయలేము. కానీ కాలం అనేది ఒకటి ఉంటుందా? కాలం ఏం చేస్తుంది అంటే మనం ఒక్కొక్కసారి అంటాము, అరే ఎవడు చేసిన కర్మ వాడే అనుభవిస్తాడు కదా, అవునా? కాలం చూసుకుంటది అని చెప్పరా? అయితే ఒక మనిషి ఉంటాడు, ఆయన పేరు ప్రవీణు. అతను ఏమన్నాడు మీ అందరికి చూపిస్తా, ఒకసారి చూడండి. రాముడి గురించి ఏమన్నాడు ఒకసారి చూడండి, మీరు అందరు చూడండి, మీకు చూపిస్తా. నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణునితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో. అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. నేను నా కులధర్మం నిర్వర్తించడానికి, నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి, మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తిపోస్తారేమో దాని నుంచి నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నేను గెలుచుకొని వచ్చాను. కాబట్టి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు, మనిషి కాదు, వాడితో వెళ్ళిపో. ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో, అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీ పట్ల. రాముడు ఏమన్నాడట, నేను నీకు సొమ్ము రాలేదు, నువ్వు కావాలంటే భరతుడితోడివో లక్ష్మణుడితోడివో అని అన్నాడా? రాముడు అట్లా అన్నాడా? రాముడు ఎవరు? ఏకపత్ని వ్రతుడు కదా. మరి ఈ మనిషిని మనం శిక్షించగలుగుతామా? నువ్వేమన్నా పోయి కొట్టగలుగుతావా? కొట్టలేం. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా. ఏమైందంటే తెలుసా, 2 రోజుల క్రితమే యాక్సిడెంట్లో చచ్చిపోయిండు. 2 రోజుల క్రితమే. సరే ఇదే కాదు, ఒకప్పుడు ఏంటంటే ఒక కత్తి మహేష్ అనే వ్యక్తి ఏం చేసిండు అని అంటే, రాముడికి జింక మాంసం ఇష్టం అంట. ఆ జింక మాంసము ఎవరు అడిగిర్రు? సీతమ్మ అడిగిందంట. రాముడు ఫేవరెట్ డిష్ అంటే తెలుసా రాముడికి? నెమలి తొడ, జింక మాంసం. తుప్పిని కొట్టుకుని జింకను కొట్టుకుని ఎందుకు చెప్తుంది? భూషిస్తాడు తినడానికే ఇవన్నీ చెప్తా. సీతమ్మ అడిగితే జింక మాంసం తినడానికి కోసం అని చెప్పేసి ఇతను వెళ్ళిండంట. ఎవడు? రాముడు జింక మాంసం కోసమే పోయిండని చెప్పేసి అంటున్నారు. అది నిజమా? మాయాలేడి రూపంలో వచ్చింది ఎవరు? రావణాసుడు కదా. కానీ ఈడేం చెప్పిండు చెప్పన్నా, సీతామాత జింక మాంసం కోసం మాత్రమే ఆ రాముణ్ణి జింకను వేటాడుకొని రమ్మని చెప్పింది అని చెప్తున్నాడు. సీత గురించి చెప్పినప్పుడు అది నిజమా? మరి అతనికి ఏం జరిగింది తెలుసా? ఆయన కూడా అట్లా అన్నా ఒక 4 రోజులకే యాక్సిడెంట్లో కాదు ఆయన కూడా యాక్సిడెంట్లో చనిపోయి ఉంటే. మీ విషయం ఏంటంటే చాలా మంది పాస్టర్లు మన దగ్గరకు వచ్చి మీ దేవుళ్ళు సైతాన్లు అని కూడా అంటారు. మీరు విన్నారా విషయం? విన్నారా? ఏమంటారు వాళ్ళు? సైతాన్లు అంటారు. మన దేవుళ్ళని సైతాన్లు అంటారు. ఈ మధ్యనే ఒక కరుణాకర్ అనే ఒక పాస్టర్ కూడా వాళ్ళ చర్చిలో ఏం చెప్పిండంటే, మీ దేవుళ్ళు సైతాన్లు, మీ దేవుళ్ళు కాదు అని చెప్పిండు. సేమ్ ఆయన కూడా ఏమైందంటే కార్ యాక్సిడెంట్లో కారు నుజ్జును చెప్పి ఆయన కూడా చచ్చిపోయిండు. నిన్నాక మొన్న ఏమైందంటే ఒక జోసెఫ్ అనే చర్చ్ పాస్టరు ఆయన ఏం చేసిందంటే, ఆయన చర్చిలో కూడా మీ దేవుళ్ళు కాదు, అవి సైతాన్లు, అమ్మవారు దేవుళ్ళు కాదని చెప్పిండు. ఆయన కూడా ఏమైపోయింది, బైకు ఒక టిప్పర్ గుద్దింది, ఆయన కూడా చచ్చిపోయిండు. అంటే ఇక్కడ మనం ఏమైనా చేస్తున్నాం వాళ్ళకి? దేవుడికి ఏం పని లేదు అనుకుంటున్నాం. ఇప్పుడే అయిపోయినా కర్మ. ఇప్పుడు నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవిస్తావు. ఏం చేస్తావు చెప్పు? నేను చేసిన కర్మలు నేను కూరుస్తానట్టు. అంతే కదా. ఎవరు చేసిన కర్మ వారనుభవింప చంపాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, రాముడిని ఎవరైనా పూజించినా, ఎవరైనా కానీ రామనామాన్ని పలికిన అక్కడ ఎవరుంటారు? హనుమంతుడు ఉంటాడు, అవునా? మరి అలాంటప్పుడు రాముణ్ణి ఇష్టం వచ్చినట్టు దూషిస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, రాముని యొక్క భక్తుడు ఎవరు?
ఆంజనేయ స్వామి ఊకుంటాడా? ఊకుంటాడా? ఊకోడు కదా. రాక్షసుల్ని చాలా మంది తరిమేసిన వాడు కదా. వీళ్ళెంత లంకతో అగ్గి పెట్టేస్తాడు, ఆ? లంకంతా తోకతో అగ్ని పెట్టేస్తాడు. వీళ్ళెంత చెప్పండి కదా. నిన్నగాక మొన్న వచ్చిన పాస్టర్లు దేవుడైతే పోయి అక్కడ యుద్ధం చేయొచ్చు కదా, ఒక్కడే చేయొచ్చు కదా, ఇట్లాంటి మాటలు అంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ఇప్పుడైనా కానీ పాస్టర్లారా లేదంటే పాస్టర్లు ఎవరైనా కానీ మా హిందూ దేవి మా యొక్క హిందూ కుటుంబాల్లోకి వచ్చి మీ దేవుళ్ళు సైతాన్లు, లేదంటే రాముడి దేవుడు కాదు శివుడే దేవుడైతే గణపతిని గుర్తుపట్టడా, ఆ గణపతి తల ఎందుకు పెట్టిండు, ఉన్న తలకాయని అంటబెట్టొచ్చు కదా, ఇలాంటి మీరు ఇల్లాజికల్ గా మాట్లాడకండి. మాట్లాడితే ఏమవుతుందో మీరు చూస్తున్నారు కదా. రాముణ్ణి అన్న ప్రతి ఒక్కడు కూడా చాలా మంది యాక్సిడెంట్ పోయారు. అది మేం చేస్తున్నది కాదు. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఈ యొక్క అతను ఇప్పుడు చూసారు కదా ప్రవీణ్ అనే వ్యక్తి, అతని హత్య అని చెప్తున్నారు. కాదు, అతని హత్య అని చెప్తున్నారు. కాదు, అతని యాక్సిడెంట్ అని చెప్పేసి ఇప్పుడు మనకి టీవీలో కూడా చెప్తున్నారు. యాక్సిడెంట్ లో పోయాడు. ఎందుకు పోయాడు? ఆయన వేసుకున్న కర్మ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంకొక వీడియోలో ఏముంటుందంటే మనకి ఆయన చనిపోయే ముంగట రాత్రిపూట ఏముండాలి, మన బండి మీద పోతున్నాడు, బైక్ మీద పోతున్నాడు, రాత్రిపూట బల్బు ఉండాలా లేదా? బల్బు లేదు. ఎట్లా నడుపుతున్నాడు అంటే మొత్తము తాగి నడిపితే ఎట్లా నడుపుతాడు అట్లా నడుపుతున్నాడు. అంటే దాని అర్థం ఏంది? వీళ్ళే పాపం చేసి తాగిండు, దేవుడి మీద వేసిండు, తాగిపోయి గుద్దుకున్నాడు, పాపం చేసిండు, దేవుని మీద తాగిండు, పోయిండు, ఆడంతల పాటు యాక్సిడెంట్ చేసుకుని చచ్చిపోయిండు. దానికి మనం బాధ్యులం కాదు కదా. కాబట్టి ఇప్పటికైనా కానీ ఎవరైనా పాస్టర్లు ఇంకొకసారి రాముడి జోలికి వచ్చినా, హిందూ దేవి దేవతల జోలికి వచ్చినా మేమేం చెయ్యం రే. మీ కర్మ మీ వెనకాలనే ఉంటుంది, మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. వెతికి వేటాడి మిమ్మల్ని ఏం చేయాలని చేస్తుంది. ఖబర్దార్, గుర్తు పెట్టుకోండి. అమ్మ మీ ఇంటికి ఎవరైనా వచ్చి మతం మారండి, లేదంటే మీరు యేసుని నమ్మితే రోగాలు పోతాయి అంటే ఫస్ట్ అరే ఉండరా నాయన, నీ కానుక తెస్తా అని చెప్పు. కానుక తెస్తాను ఏం చేస్తావంటే చెప్పు తీసుకొని కొట్టు వాడిని. ఎందుకు కొట్టినావు అని అంటే, అరే మీ దేవుడు ఏం చెప్పిండ్రా, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు కదరా, చెప్పు దెబ్బతో నీకు కానుకిస్తున్నా అని చెప్పండి. ఇదేరా మీ కానుకలు అని చెప్పండి. వచ్చిన ప్రతి ఒక్క పాస్టర్ గారు ఎవరైనా మతం మార్పిడానికి వస్తే చేయాల్సింది ఏంది? చెప్పుతోటి వాళ్ళకి సమాధానం చెప్పాలి. అర్థమైందా? ఏమనంటే నీ దేవుడే చెప్పారు రే, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప దెబ్బ కొట్టుమని చెప్పి. అర్థమైందా అమ్మా? సరే, అందరూ హిందువుగానే ఉందాం, హిందువుగానే జీవితం. చెప్పండి, హర హర మహాదేవ, శంభో శంకర, జై శ్రీరామ్, జై శ్రీరామ్.